లోన్. ఒకప్పుడు ఈ మాట వింటేనే కళ్లముందు నెలల తరబడి ఎదురుచూపులు, కాగితాల యుద్ధం కనిపించేది. కానీ ఈరోజు సీన్ మొత్తం మారిపోయింది. జస్ట్ 2 నిమిషాల్లో లోన్ అప్రూవల్. అసాధ్యం అనుకున్నది ఇంత సులభంగా ఎలా సాధ్యమైంది? ఒకే ఒక్క కంపెనీ ఫైనాన్స్ ప్రపంచపు రూల్స్నే తిరిగిరాసింది. వాళ్ళు చేసింది కేవలం లోన్లివ్వడం కాదు, మార్కెట్ సైకాలజీనే హ్యాక్ చేశారు. కాని అసలు గేమ్ ఇంకా మొదలుకాలేదు. పదండి, ఒక 15 ఏళ్లు వెనక్కి వెళ్దాం. ఆ రోజుల్లో లోన్ కావాలంటే మనకున్న ఒకే ఒక్క దారి బ్యాంక్. కానీ అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం మాత్రం ఒకటే, అదే నిరాశ. ఎందుకంటే ఆ సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది. కానీ ఈ ప్రశ్నలోనే ఒక భారీ వ్యాపార అవకాశం దాగింది. కస్టమర్ల సహనాన్ని పరీక్షించే ఆ వ్యవస్థలో ఒక విప్లవానికి విత్తనం పడింది. అప్లికేషన్ ఇవ్వటం, డాక్యుమెంట్లు వెరిఫై చేయటం, అప్రూవల్ ప్రాసెస్, ఇదంతా ఒక అంతులేని చిట్టడవి. నెలల తరబడి సాగేది. వస్తుందో రాదో గ్యారంటీ కూడా లేదు. గమనించండి, వ్యాపారంలో ఘర్షణే అవకాశం. ఎక్కడైతే ఒక సిస్టమ్ ఫెయిలవుతుందో అక్కడే ఒక ఇన్నోవేషన్కి అతిపెద్ద ద్వారం తెరుచుకుంటుంది. ఇది వ్యాపార పాఠం మాత్రమే కాదు, మైండ్సెట్ శిక్షణ కూడా. ఈ ఘర్షణ నుండి ఒక కొత్త సామ్రాజ్యం మొదలైంది. ఇక్కడ సమస్యేంటో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకుల ఫోకస్ అంతా పెద్ద లోన్ల మీద ఉండేది, కార్ లోన్లు, హోమ్ లోన్లు. కానీ మార్కెట్లో ఉన్న అసలైన అవసరాన్ని, అంటే టీవీలు, ఫ్రిడ్జులు, స్మార్ట్ ఫోన్ల లాంటి చిన్న చిన్న అవసరాల్ని వాళ్లు పూర్తిగా పట్టించుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్ టేకవే ఇదే: మార్కెట్ ఏం ఆఫర్ చేస్తోంది, ప్రజలకి నిజంగా ఏం కావాలి, ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ని గుర్తించడమే వ్యూహంలో మొదటి అడుగు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పుడు మనం ఆ గ్యాప్లోకి వెళదాం. బ్యాంకులు చూడని, అసలు లెక్కలో కూడా తీసుకోని ఒక భారీ కస్టమర్ సెగ్మెంట్, వాళ్లే అసలు గేమ్ చేంజర్స్. వీళ్లే ఆ అదృశ్య సైన్యం. రోజూ కూలీలు, డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు. వీళ్ల దగ్గర శాలరీ స్లిప్ ఉండదు. అందుకే బ్యాంకుల దృష్టిలో వీళ్లంతా రిస్క్. మెంటర్ అనాలిసిస్ ఏంటంటే, చాలా కంపెనీలు సేఫ్ గేమ్ ఆడతాయి, కానీ నిజమైన సామ్రాజ్యాలు నిర్మించబడేది ఎవరూ అడుగుపెట్టని సరిహద్దుల్లోనే. ఇది చాలామందికి కనిపించని వ్యూహం. ఇదే అసలైన $1 మిలియన్ ప్రశ్న. ఒక వ్యక్తికి నెలనెలా జీతం వస్తుందన్న ప్రూఫ్ లేకుండా వాళ్లు అప్పు తిరిగి కట్టగలరా లేదా అని ఎలా నమ్మాలి, ఎలా అంచనాలేయాలి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కనిపెడితే చాలు, ఒక కొత్త మార్కెట్ తలుపులే తెరుచుకుంటాయి. ఈ సవాలుకు బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఉన్న సమాధానం టెక్నాలజీ. అదొక ఆయుధం. దాని పేరే డేటా ఇంటెలిజెన్స్. డాటా ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం. వాళ్ళెక్కడ షాపింగ్ చేస్తున్నారు, ఎలాంటివి కొంటున్నారు, వాళ్ల వయసెంత, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేయడం. దీని ద్వారా బజాజ్ ఫైనాన్స్ కేవలం గెస్ చేయడం ఆపేసి రిస్కును ఖచ్చితంగా లెక్కించడం మొదలుపెట్టింది. ఈ డేటా పవర్తో నెలల తరబడి సాగే లోన్ ప్రాసెస్ కేవలం 2 నిమిషాలకు పడిపోయింది. కస్టమర్ స్టోర్లో అప్లై చేసిన వెంటనే వాళ్ల ప్రొఫైల్ని బట్టి వాళ్లు లోన్ కట్టగలరా లేదా, ఎంత లోన్ ఇవ్వచ్చు అనేది సిస్టమ్ డిసైడ్ చేసేస్తుంది. ఇది పాత వ్యవస్థ మీద చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్. ఇక్కడే నిజమైన గేమ్ చేంజర్ ఉంది. టెక్నాలజీ ఒక ఆయుధం అయితే, దాన్ని ఉపయోగించి వాళ్ళు నిర్మించిన బిజినెస్ మోడల్ ఒక అద్భుతం. అదే జీరో కాస్ట్ రెవల్యూషన్. 0% కస్టమర్ను ఐస్కాంతంలా ఆకర్షించే అత్యంత శక్తివంతమైన ఆఫర్. మీరు కొనే ప్రాడక్ట్పై ఎలాంటి వడ్డీ లేదు. అంటే మీరు ఎంతైతే కొన్నారో అంతే కడితే చాలు. సహజంగా అందరికీ వచ్చే డౌట్ ఇదే: వడ్డీయే లేనప్పుడు ఫైనాన్స్ కంపెనీకి లాభం ఎలా వస్తుంది? ఇక్కడే బజాజ్ ఫైనాన్స్ యొక్క బ్రెయిన్ ఉంది. ఇది ఒక విన్ 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 మోడల్. బాగా గమనించండి. కస్టమర్కి 0 ఇంట్రెస్ట్కి వస్తువు వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్కి, ఉదాహరణకి శాంసంగ్కి, సేల్స్ పెరుగుతాయి. మరి బజాజ్ ఫైనాన్స్కి వాళ్ల వల్లే సేల్స్ పెరిగాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ నుండి వాళ్లకొక డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంటే బజాజ్ ఫైనాన్స్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, 30,000 రూపాయల టీవీని మీరు 0 కాస్ట్ ఈఎంఐలో కొన్నారు అనుకుందాం. బజాజ్ ఫైనాన్స్ ఆ టీవీ కంపెనీకి బహుశా 28,000 మాత్రమే ఇస్తుంది. మధ్యలో ఉన్న ఆ 2,000 బజాజ్ ప్రాఫిట్. ఇది మైండ్సెట్ షిఫ్ట్ పాఠం. డబ్బు ఎప్పుడూ కస్టమర్ జేబు నుండే రానవసరం లేదు. మొత్తం ఎకోసిస్టంలో వాల్యూ క్రియేట్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. మరి ఈ స్ట్రాటజీ రిజల్ట్ ఏంటి? కేవలం సక్సెస్ కాదు, ఇది సంపూర్ణ ఆధిపత్యం. ఈరోజు మీరు ఏ ఎలక్ట్రానిక్ షోరూంలోకి వెళ్ళినా మీరు అడుగు పెడుతోంది బజాజ్ ఫైనాన్స్ సామ్రాజ్యంలోకి.
అక్కడ అమ్ముడయ్యే ప్రతి 100 వస్తువుల్లో 70కి పైగా వాళ్ళ ద్వారానే ఫైనాన్స్ అవుతున్నాయి. ఇది మార్కెట్ షేర్ కాదు, ఇది వాళ్ళు కట్టుకున్న ఒక అభేద్యమైన కోట. మరి వాళ్ళు టార్గెట్ చేసిన రిస్కీ కస్టమర్ల సంగతేంటి? వాళ్ళ డేటా మోడల్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడే తెలుస్తుంది. ఇండస్ట్రీ యావరేజ్తో పోలిస్తే బజాజ్ ఫైనాన్స్ యొక్క ఎన్పీఏలు అంటే తిరిగిరాని అప్పులు కేవలం 1.21%, చాలా చాలా తక్కువ. అంటే వాళ్ళ డేటా ఇంటెలిజెన్స్ దాదాపు పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. జీరో కాస్ట్ ఈఎంఐ వాళ్ల మెయిన్ ఇంజిన్ అయినా వాళ్ల టోటల్ రెవెన్యూలో దాదాపు 10% ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఈఎంఐ కార్డ్ ఫీజుల్లాంటి వాటి నుండి వస్తోంది. ఇది వాళ్ల బిజినెస్ మోడల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చేసింది. ఇక అసలు విజయం ఎవరిది ఇక్కడే తేలుతుంది. సో ఈ యుద్ధం నుండి ఒక ఆంట్రప్రెన్యూర్గా మనం నేర్చుకోవాల్సిన 3 కీలకమైన పాఠాలు. 1. అందరూ వదిలేసిన చోట అవకాశాన్ని వెతకండి. 2. డేటాను కేవలం ఇన్ఫర్మేషన్లా చూడొద్దు, దాన్ని మీ బ్రహ్మాస్త్రంగా వాడండి. 3. మీరొక్కరే గెలిచే గేమ్ ఆడొద్దు, మీతో పాటు అందర్నీ గెలిపించే ఒక ఎకోసిస్టమ్ని నిర్మించండి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, బెస్ట్ బిజినెస్లు మార్కెట్లో ఉన్న అతిపెద్ద సమస్యలకు, అతిపెద్ద ఫ్రస్ట్రేషన్స్కి సొల్యూషన్స్గా పుడతాయి. బజాజ్ ఫైనాన్స్ చేసింది అదే. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇప్పుడు ఆలోచించండి, మన చుట్టూ ఉన్న మార్కెట్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ పెద్ద ఫ్రస్ట్రేషన్ సరైన బిజినెస్ మోడల్ కోసం ఎదురుచూస్తోంది? ఆ అవకాశం మీకోసమే కావచ్చు. ఇలాంటి బిజినెస్ అనిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो जय हो भारत माता की जय।